హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. ఈ సీజన్లో దొరికే నాటు పుట్టగొడుగులతో సింపుల్గా టేస్టీగా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా ఈ నాటు పుట్టగొడుగుల చివర్లో ఉండే భాగాన్ని కట్ చేసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల దీనికి ఉన్న మట్టి అనేది తొందరగా పోతుంది. ఇలా బాగా శుభ్రంగా చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, లవంగ చెక్క, జీడిపప్పు, టమాటా ముక్కలను కొంచెం వాటర్ని వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలిపి కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకొని ఈ మసాలా పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూతని పెట్టి ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలిపి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత పుట్టగొడుగు ముక్కలను వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతని పెట్టి ఒక 3 నిమిషాల వరకు సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూతని తీసుకొని పసుపు, ఉప్పుని వేసి ఒకసారి కలుపుకొని ఇంకో 3 నిమిషాల వరకు సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూతని తీసుకొని మన రుచికి తగినంత కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయా లేదో ఒకసారి చూసుకొని మూతని పెట్టి ఇంకో 5 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం పైకొచ్చిన తర్వాత కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ ఈజ్ రెడీ. ఈ కర్రీని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలో ఈ మష్రూమ్ కర్రీని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.